This video is for educational and informational purposes only. Please do your own research before applying. BECIL సంస్థలో చేసే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, DO డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి క్వాలిఫికేషన్ కూడా MTSకి అయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు. డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఆఫీస్ అసిస్టెంట్కి ఎన్ని డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే పొందవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా తీసుకోవట్లేదు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, ఈ పోస్ట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు ఉండడానికి వసతి ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 50 ఏళ్ళ వరకు వయసున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి BECIL నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ BECIL అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి శాలరీ ఎలా ఉంటుంది అంటే ఏ పోస్ట్కి ఎంత శాలరీ, మీకు సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూడండి. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. అందులో కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను మెయిన్గా ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ITI చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత DO డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. డిజైరబుల్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ డిజైరబుల్ ఇంపార్టెంట్ కాదు. సో ఈ DOకి ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషను మినిమం గ్రాడ్యుయేషన్, అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీకు ఈ టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఆఫీస్ అసిస్టెంట్ ఉంటుంది. దీనికి కూడా మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్కి సంబంధించి కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలంటే నాలెడ్జ్, ఆపరేటింగ్ ఎట్లా ఆపరేట్ చేయాలి వానికి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ ఉద్యోగం ఇప్పుడు నేను చెప్పిన వేకెన్సీకి అయితే ఎలాంటి ఎక్స్పెన్స్ ఏమీ అవసరం లేదు. నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే సేమ్ పోస్టులను బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. MTSకి అయితే మీకు బేసిక్ పేని 18,834 రూపీస్, DOకి అయితేనేమో 20,384, ఇంకా PCC ప్రోగ్రామర్కి అయితే 65,000, సీనియర్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ దానికైతే 1 lakh. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 35,400. సో ఇలా మీకు పోస్టులను బట్టి ఈ శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే, వీటికి అదనంగా మీకు అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళది షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ మ్యాక్సిమం ఏమీ ఉండదు. హయ్యర్ మార్క్స్ ఎవరికి వస్తాయో, ఇంకా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకి ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా ఇన్ఫామ్ చేసి వాళ్ళకు ఇంటర్వ్యూ పెట్టాలా, స్కిల్ టెస్ట్ పెట్టాలా, అసెస్మెంట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి కండక్ట్ చేసి ఫైనల్గా మీకు DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అవన్నీ బేస్ చేసుకొని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మెరిట్ లిస్ట్ అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకున్న వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు 4th ఫిబ్రవరి రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 18th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో మీకు టైం అయితే ఉంది, కానీ లేట్ చేయకండి. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికైతే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే లేదు కానీ మిగతా వాళ్ళకి ₹295 ఉంటుంది. ఇది కూడా మీరు ఏందంటే డీడీ తీయాలి. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అనే పేరుతోటి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా బీసీఏలు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే అఫీషియల్గా చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అందులోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్లోనే అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ దగ్గర మొత్తం ఫిల్ చేశాక దానికి మీరు అటాచ్ చేయాలి. క్వాలిఫికేషన్కి సంబంధించిన, ఎక్స్పీరియన్స్కి సంబంధించినవి, 10th, 12th, బర్త్, కేటగిరీ, పాన్, ఆధార్ ఇవన్నీ కూడా దానికి జిరాక్స్, ప్రతిదీ జిరాక్స్, ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అటాచ్ చేయాలి. దాంతోపాటు మీరు డీడీ పే చేసిన ఒక రిసిప్ట్ ఇస్తారు, అది కూడా అటాచ్ చేయాలి. స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపాలి. కాకపోతే అలాగే మీరు ఏం చేయాలంటే మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన ఏం రాయాలంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఇది రాసేసి పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్ట్ నేమ్ కూడా రాయాలి. సో అది రాసేసి దాని లోపల ఇవన్నీ పెట్టాలి. ఏవి అప్లికేషన్ ఫాము, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, డిమాండ్ డ్రాఫ్ట్ అన్నీ కలిపి పెట్టేసి స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపాలి. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బీసీఎల్ భవన్, C56/A17 సెక్టార్ 62 నోయిడా 201307 యూపీ. ఈ అడ్రస్కి పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మీ డీటెయిల్స్ అన్ని ఫోటో అతికించాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడగలరు, చదవగలరు, రాయగలరు అని చెప్పి అడుగుతారు. సో అలా మీరు ఇంగ్లీషు అంటే మీకు ఏమేమి వస్తాయి అవన్నీ, ఫస్ట్ దాంట్లో ఇంగ్లీషు, సెకండ్ దాంట్లో తెలుగు, హిందీ వస్తే హిందీ, అట్లా ఏమేమి వస్తాయి అవన్నీ, ఇదేమేమి వస్తాయి అవన్నీ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసేసి వాళ్ళు ఏమేమి అటాచ్ చేయాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్, బర్త్, కేటగిరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది, పాను, ఆధారు, సో అన్నీ ఇక్కడ అటాచ్ చేసేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బీసీఎల్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అందులో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో క్లియర్గా చూసుకొని వాటికి అప్లికేషన్ చేసుకున్నారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీరు మళ్ళీ చెప్తున్నాను 18th ఫిబ్రవరి లోపు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి బీసీఎల్ భవన్, C56/A17 సెక్టార్ 62 నోయిడా 201307 ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మొత్తం. సో ఇనిషియల్గా మీకు పోస్టింగ్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వేరే స్టేట్లోనే ఉండొచ్చు. కాకపోతే బీసీఎల్ సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. సో మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మన సొంత రాష్ట్రాల్లో ఉన్న బీసీఎల్ సంస్థలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.